నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జాఫర్గఢ్ మండలంలో కడియం శ్రీహరి పర్యటన, గ్రామాల్లో సమస్యలపై ఆరా తీసిన కడియం. నాగర్ కర్నూలులో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించిన మర్రి జనార్దన్. రామగుండంలో ముస్లిం పెద్దలతో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్, త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తున్న ఎమ్మెల్యే. ఆమనగల్ అయ్యప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన హంపి పీఠాధిపతి, హిందూ ధర్మాన్ని కాపాడాలన్న విద్యారణ్య భారతి. నిర్మల్ జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు, నిబంధనలు పాటిస్తూ నమాజ్ ఆచరించిన ముస్లిం సోదరులు. ఇక డీటెయిల్ చూస్తే జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటించారు. పలు గ్రామాల్లో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన వారి చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేయించారు. గ్రామాల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో PSS చైర్మన్ కరుణాకర్ రావు, జిల్లా నాయకులు రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెట్టినా కానీ ఇంకా మనం నేను లేకుండా పోయినా ఇక ఆగిపోయి ఈసారి పెట్టిద్దాం. ఆ రోజు కూడా కాలువపాటి సమర్ చెప్తేనే మేము అనుకుంది ఇక్కడ దాకా దాదాపు 6 రోజులు వచ్చింది ఇక్కడ. మీకు రావడానికి వస్తాను కనుక మీకు నమస్కారం చేయాలొచ్చాను. వస్తా అందరు బాగున్నారు కదా? అందరం బాగున్నారు. మీరు కాదు అక్కడ తిరుగుతున్న పని పని అంత నాదేనను ఇప్పటికీ నీ పక్షాన్ని నీ బాధిస్తున్నాను. మీరు చేసిన పని అంత విధంగా ఆ విధంగా నేను మాట తప్పలేదు. దాన్ని తప్పించి మాకు ఏ పని ఇక్కడ జరగలేదు. అందుకే పనులకు పోయి ఉంటుంది కదా. ఇవాళ ఒక మనిషి పోతే చిన్నరి వస్తా అని భోజనాలు చేయకుండా 5 రోజులు స్టార్ట్. ఇంతవరకు కూడా రోడ్డు లేకుండా మేము ఇంత అదే కూడా చపాతి కూడా ఉన్నారు. సరే సార్ కింద తెలిసిన అయితే మనం సార్తో మనం సార్ దగ్గర మీరు ఒక పని చేయండి, పవిత్ర బక్రీద్ పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈద్గా దగ్గర ముస్లిం మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మసీదులో బక్రీద్ ప్రార్థనల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకోవాలన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశం అన్నారు. కరోనా మహమ్మారి బారి నుండి అందరం బయటపడాలని అల్లాహ్ని ప్రార్థించాలని కోరారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండంలోని అశోక్ నగర్, లక్ష్మీనగర్, 5 ఇంక్లైన్స్ మసీదులలో మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ముస్లింలకు అండగా ఉంటామని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని ఈద్గాలు, మసీదుల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు మన ఉద్యమ మహానేత కేసీఆర్ గారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీను
మంజూరు చేసినందుకు రామగుండంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, సకల జనులందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్పేసి ఇలా మొక్కుతున్నటువంటి ఈ పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బతుకులను, ప్రజల జీవన విధానాలను పూర్తిగా చూసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి, వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి దళిత బహుజనులు ఎక్కువ మంది ఉన్నారని గ్రహించి వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతున్నదని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే స్పందించి సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొని అధికారులను ఆదేశించినందుకు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రామగుండం గతంలో జనగామగా, అడ్డగుట్టపల్లిగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సందర్భం సింగరేణి ఇక్కడ RG1, RG2లో ఉన్నటువంటి 20,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు వైద్య సేవలే సంపూర్ణమైనటువంటి ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రజలకు ప్రజా వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని, వేరే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష అయినటువంటి మెడికల్ కాలేజీను ఇలా మంజూరు చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ అయ్యప్పకొండ దేవాలయాన్ని హంపి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి సందర్శించారు. మహాపడికి భూమి పూజ తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని, గోమాతను రక్షించాలని, దేవాలయ సందర్శనతో పాటు ధర్మాన్ని కాపాడాలని హితబోధ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రసాదం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మాజీ ఎంపీపీ లలితా వెంకటయ్య, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. శివుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పని చేసింటాడు. ఒక్కొక్క దగ్గర ఒక పేరు ఉంది. శ్రీశైలంలో, కాశీలో, మా దగ్గర విరూపాసుడు అంటే విరూపం అంటే విశేషమైనటువంటిది. అక్షి అంటే కన్ను, విశేషమైన కన్ను ఏమిటి? అది తీసిన స్థలం. అది చాలా మంది తెలియదు. సత్యయుగం నుంచి ఉన్నాడు విరూపాసుడు, ఇంకే ఉంటాడు. ముగ్గురు దేవతలు మా దగ్గర, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మీకు ఎక్కడ కనబడరు ముగ్గురు దేవతలు. నది కిందికి ఉంటుంది. దాదాపు మన కింద నుంచి వచ్చామే అది కిందికి ఉంటుంది నది. తుంగభద్ర నది. ఈ సంవత్సరం పుష్కరాలు జరుగుతున్నాయి. నది నీళ్ళు మఠంలోకి వస్తాయి. మోటార్లో ఏం లేదు. హంపి చూడాలనుకుంటే 5 కోణాలుగా చూడాలి. వాస్తు, విజ్ఞానము, శిల్పకళ, ఇతిహాసం, పురాణం. మహానదుల నీళ్ళు పైకి చేస్తాయి తెలుసా మీకు? ఎక్కడ చేస్తాయో తెలియదు, కానీ మనకు కనబడుతుంటుంది ఎట్లా వస్తాయి మీకు. మన కింద నుంచి పైకి ఇటువంటి అనేకం ఉన్నాయి. లక్షల మంది దర్శనం చేసుకుంటారు. విదేశీ విపరీతంగా సప్తస్వరాలు, భారతీయ వాద్యాల యొక్క రాళ్ళ విన స్తంభాలు ఉన్నాయి. 56 స్తంభాలు ఉంటాయి ఇట్లా మంటపంలో. విఠల గుడి ఈ 50 రూపాయలు పెట్టి అనుకున్నదే విఠల దేవాలయం యొక్క రాజీన స్తంభం. ఒక్కొక్క స్తంభంలో కొడితే ఒక్కొక్క వాద్యం వస్తుంది. వీణ, డోలకు, మృదంగము, జల్తడము, డింగాము ఇవన్నీ వినొచ్చు. రాళ్ళ మీద కొడితే చాలు ఇప్పటికి కూడా. ఇట్లా అద్భుతమైనటువంటి శిల్పకళ,
రాజగోపురం 16 మూలలు, ప్రపంచంలో ఎక్కడెటువంటి లేదు. 10 అంతస్తుల మేడ, మొదటి అంతస్తు పోతే మిగిలిన 9కి మధ్యలో ఒక్క కట్టె ముక్క కానీ ఏ ముక్క కానీ ఆధారం లేదు. పై వరకు చూడదు, ఇక చూసినాడు 150 అడుగులు. దాని మొత్తం బొమ్మ కూడ మీద పడుతుంది మఠంలో. అనేకం ఉన్నాయి అక్కడ. ఆధ్యాత్మికత చెప్పారు ఇందాక. కేవలము పూజలు చేసుకోవడం, నోములు చేసుకోవడము, వ్రతాలు పట్టుకోవడము, దీక్ష తీసుకోవడం కాదు. ఇవంతా కూడా 20% మాత్రమే. 75% ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులే మనసా వాచ కర్మణ ఏమి మంచి చేస్తామనేది ఆధ్యాత్మిక గుర్తుపెట్టుకోండి. ఆ దిశగా మనము దేవాలయాలు ఉండేవి. ఇప్పటికీ ఇలా చెప్పారు. మెల్లమెల్లగా దీనికి ఇంత స్థలం ఉంది కాబట్టి శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయము, వీరభద్రుడు కూడా పెట్టుకోవచ్చు. వీరభద్రుడు ఏం చేస్తారంటే దుష్ట సంహారానికి ఆయనే మూలకారకుడు. శివుడిని పెడితే రావణ శివుడు ఏంటి ఏమంటే శివుడిని భోలాశంకరుడు రావణాసుడికి ఆత్మీయంగా వచ్చేసి ఇంకేం చెప్తున్నాడు. అందుకని ఏం పంపించాడు దహనం చేయడానికి తీసుకొచ్చాడు. ఎవరు వచ్చారు అప్పుడు? ఆయనే నిలబెట్టాలి. ఆయన నిలబెట్టే వీళ్ళందరూ పోతారు. ఇంకా ఏం పని మనం. అందుకని వీళ్ళందరూ సంకల్పించుకున్నారు కాబట్టి ప్లాన్ చేయండి. ఒక తప్పని తీసుకొచ్చి చూడండి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తానూరు మండలంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరులు ఆయా గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గ్రామాల్లో ఎటు చూసిన ఈద్ పండుగ శోభ కనిపించింది. అదేవిధంగా బైంసా డివిజన్ పరిధిలోని ముస్లిం సోదరులు నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారీగూడలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసీ, దళిత, బీసీ మైనార్టీలకు అండగా ఉంటానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు కేటాయించినా వాటికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారిని నిరాశ్రులు చేస్తుందని ఆయన ఆరోపించారు. బంగారీగూడలో పర్యటించిన పాయల్ శంకర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న ఇక్కడ పేదలపై కక్ష కట్టారని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి బంగారీగూడలో స్థలం ఉందని, అయినప్పటికీ లేదని చెప్పి మైనార్టీలు ఇల్లు తొలగిస్తున్నామని అంటున్నారని మండిపడ్డారు. పేదలను నిరాశ్రయం చేస్తే ఫలితం అనుభవిస్తారని వ్యాఖ్యానించారు. బంగారుగూడ గ్రామంలో దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదన్నా కొత్తగా ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటి వరకు కనీసం రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది జబర్దస్తిగా మీరు ఇళ్ళని ఖాళీ చేస్తారా లేదా, లేకుంటే మీ ఇండ్ల లోపల ముసలోళ్ళు ఉన్నా పిల్లలున్నా మాకు సంబంధం లేదు, మేము మిషన్లు పెడతాం, ఎవరి ప్రాణాలు పోయినా కూడా మాకు సంబంధం లేదనే విధంగా జబర్దస్తిగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న గారిని నేను అడగదలుచుకున్నా. అయ్యా, 5 ఏళ్ళు గతంలో మంత్రిగా ఉంటుంది, తర్వాత గెలిచినావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి బంగారుగూడల వాళ్లకు నువ్వు చెప్పినావు కదా, నేను 2018లో నన్ను గెలిపించండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తా, పక్కా ఇండ్లు కట్టిస్తా అని చెప్పినావు. నువ్వు పట్టాలు ఇప్పించుడు, పక్కా ఇండ్లు కట్టించుడు దేవుడు ఎరుగు. ఈ వర్షాకాల సమయంలో పేదలు వర్షం పడుతున్న తర్వాత నువ్వు మిషన్లు తీసుకొచ్చి, ప్రొక్రైన్లు తీసుకొచ్చి, ఇటు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఈ విధంగా జబర్దస్తిగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీ నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటి? రాజకీయ భేషజాలకు పోకు. రాజకీయాలు ఎవరికి కూడా శాశ్వతం కాదు. నీకన్నా పెద్ద కుర్చీ ఉన్నోళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. నీ ఎమ్మెల్యే కుర్చీ పెద్ద కుర్చీ అనుకోకు. కానీ వ్యక్తి అనేవాడు చనిపోయిన తర్వాత కూడా నలుగురు మాకు మంచి చేసిండ్రు అనే పేరు రావాలా. ఈ బంగారు కూడా పేదలందరి తరపున నీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు దయచేసి వీళ్ళ జోలికి రాకు. వీళ్ళ జోలికి వస్తే నేను వస్తా. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీయకన్నా ముందు నా ప్రాణం తీసిన తర్వాతనే ఈ బంగారు గుడలు ఉన్నటువంటి పేదవాళ్ళ బాధలని అర్థం చేసుకొని రాజ్యం వేలే ప్రయత్నం చేయండి. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు అడుగుతలేరు, ఖాళీ స్థలాలు అడుగుతలేరు. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ రకంగా పేదల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ప్రభుత్వ పరంగా మిగతా బిల్డింగ్లు కట్టదలుచుకుంటే బంగారుగూడలో ఇంకా 70 ఎకరాల భూమి ఉన్నది, నువ్వు అక్కడ వెళ్ళి కట్టుకో. ఇక్కడ ఉన్నటువంటి పేదల గుడిసెల్ని తొలగించి ఇల్లు కట్టాల్సిన అవసరం నీకేమొస్తున్నది? ఎందుకు ఈ పేదలంటే నీకు ఇంత కక్ష? నువ్వు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం,
మున్సిపాలిటీ సిబ్బంది పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కవరేజ్ కోసం వెళ్లిన రాజ్ న్యూస్ విలేకరుల బృందంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత్రికేయులపై దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దుండగులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. వర్షంలో తడుస్తూనే జర్నలిస్టులు అరగంట పాటు ధర్నా నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జగిత్యాల పట్టణ సిఐ కోరే కిషోర్ అక్కడికి వెళ్లి ధర్నా విరమింపజేశారు. అనంతరం జగిత్యాల పట్టణ సిఐ కిషోర్కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు. గత ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో చర్చా వేదిక నడుస్తుండగా రాజ్ న్యూస్ విలేకరుల బృందం అక్కడికి దాన్ని టెలికాస్ట్ చేయడానికి వెళ్ళింది. అదే సమయంలో అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అనుచరులుగా చెప్పుకునే కొంతమంది దుండగులు రాజ్ న్యూస్ విలేకరుల బృందంపై దాడులు చేయడం, అసభ్య పదాలతో దూషించడం ఇది క్షమించరాని విషయం. యాంకర్లను కూడా వారు విడిచిపెట్టలేదంటే ఎంత దుర్మార్గంగా వారు వ్యవహరిస్తుండ్రో మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది. లైవ్ కిట్లను కానీ కెమెరాలు కానీ వీళ్ళు ధ్వంసం చేసడం, వారు వెహికల్పై పెడితే వెహికల్ని కూడా ధ్వంసం చేసి వీరిపై దాడి చేయడం ఇది క్షమించరాదు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పదే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. కావున పత్రికా విలేకరులకు చాలా చోట్ల ఇటువంటి దాడులు కానీ చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పత్రికా విలేకరులు తెలంగాణ ఉద్యమంలో ఎంతటి పాత్ర పోషించిందో ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారికి తెలుసు. పత్రికలు లేకుంటే ఉద్యమం ఎలా సాగిందో వారికి తెలుసు. కాబట్టి అటువంటి పత్రికా విలేకరులపై పదే దాడులు జరుగుతున్న రాష్ట్రంలో మరి పక్క రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతలేవు. ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దుండగులు రాజ్ న్యూస్ విలేకరుల బృందంపై దాడులు చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్ 21 పక్షాన మేము డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు పేదలను పలు ఇబ్బందులు గురిచేస్తుంది. వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో చిరు వ్యాపారులు అతలాకుతలమవుతున్నారు. ప్రధానంగా చర్మకార వృత్తిదారులు రోజువారీ జీవనంపై పెనుప్రభావం పడింది. ఇటు వర్షంతో అటు జనాలు మార్కెట్లకు రాక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు 2 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుబడడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ భద్రాచలంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భద్రాచలం పట్టణ సిఐ స్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ మధు ప్రసాద్ సిబ్బందితో భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు లారీ డ్రైవర్ క్లీనర్లను విచారించి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో లారీలో 1005 కేజీల గంజాయి లభించిందని, దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. Yesterday,
around 3 p.m. while Inspector Bhadrachalam SHO Swami and SI Madhu along with his team were conducting a vehicle checking at Bhadrachalam checkpost. Suddenly, one lorry bearing number RJ17GA3077 came from Chintur area, which was stopped by them and checked. So on checking, lorry was found to be fully loaded with ganja, dry ganja, which was being transported to Madhya Pradesh. On further verification, when Inspector of Police Bhadrachalam inquired from the driver and the cleaner who were transporting this ganja, it was found that on Wasim from Odisha near Silaru, Andhra Pradesh border, he has supplied this ganja to 2 other persons who are supposed to receive it in Madhya Pradesh, in the district called Agar Malwa. The 2 persons receiver, their names are Ishwar Singh and Prem Singh, who would receive this ganja and distribute in various parts of the Madhya Pradesh and further to Delhi or other area. On further checking and verification, then weighing, it was found the ganja was 1005 kgs worth 2 crore 1 lakh rupees. Both of these accused are arrested and they are being produced to the court. In this, what is more important is that the ganja is being regularly caught by our local police, but it is being supplied from the border area of Odisha and Andhra Pradesh, especially agency area, Chintur, Malkangiri district of Odisha. Recently, we have seen some people who are even a government employee from Odisha, one assistant revenue inspector, one teacher, assistant revenue inspector named Vishwajit Mali, one teacher named Irshad Khan, who is a teacher in Konta, Chhattisgarh. They were also found to be indulged in escorting and supplying of ganja. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పలు ప్రార్థనా మందిరాలలో పైల్వాన్ దర్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి షాబాద్లో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ నాయకుడు మతిన్ మోల్సాబ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీక అని, ప్రవక్త బోధించిన శాంతి, సహనం, త్యాగం, కరుణ ప్రదర్శించాలని సందేశాన్ని బక్రీద్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తెలిపారు. मेरी तरफ से और यहाँ तमाम हाजरीन की तरफ से ईद उल अज़हा की खूब खूब मुबारकबादी। अल्लाह तबारक व तआला का बहुत बहुत एहसान और करम है कि तमाम मुसलमानों को एक साथ मिलकर 2 मरतबा साल में इकट्ठा होने का मौका अता फरमाया। एक हम लोग रमज़ान के बाद ईद मनाते हैं, फिर उसके बाद ये बकरीद है और इसमें तमाम आलम इस्लाम के मुसलमान मिलकर इस त्यौहार को और इस ईद को मनाते हैं। और इसमें ख़ास करके तमाम अहले वतन को भी हम मुबारकबादी देंगे कि तमाम अहले वतन को भी मुबारकबादी हो कि हमारे इस ईद में उन लोग भी शामिल हैं। और ख़ास करके इस ईद की खुसूसियत यह है कि इसमें अल्लाह तबारक व तआला के नाम पर जानवरों को कुर्बानी दी जाती है और अल्लाह तबारक व तआला के लिए जानवर को ज़िबह किया जाता है। और इसीलिए इस ईद को ईद कुर्बान के नाम से भी
और ईद कुर्बानी के नाम से भी याद करते हैं। लिहाजा तमाम आलम इस्लाम के मुसलमानों को मेरी तरफ से मुबारकबादी हो, सब कबूल फरमाएं। और यहाँ हाजरीन हैं, इनके तरफ से भी सबको मुबारकबादी, और तमाम अहले वतन को भी हम मुबारकबादी पेश करेंगे कि उन्होंने हमारे लिए सारा इंतज़ाम किया है और हमें इस खुशी में एक साथ मिलकर ईद मनाने का हमें मौका मुयस्सर फरमाया है। జజాకల్లాహ్। అస్సలాము అలైకుం। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాఫర్గఢ్ మండలంలో కడియం శ్రీహరి పర్యటన, గ్రామాల్లో సమస్యలపై ఆరా తీసిన కడియం. నాగర్ కర్నూలులో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించిన మర్రి జనార్దన్. రామగుండంలో ముస్లిం పెద్దలతో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్, త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తున్న ఎమ్మెల్యే. ఆమనగల్ అయ్యప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన హంపి పీఠాధిపతి, హిందూ ధర్మాన్ని కాపాడాలన్న విద్యారణ్య భారతి. నిర్మల్ జిల్లాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు, నిబంధనలు పాటిస్తూ నమాజ్ ఆచరించిన ముస్లిం సోదరులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.